SPD emergency! Space Patrol! Space Patrol! Space Patrol! Let's go! 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 Power Rangers go! Power Rangers SPD! Go! Go! SPD! పవర్ రేంజర్స్ ఎస్పీడీ గత ఎపిసోడ్ లో సోఫీకి కంప్యూటర్ల గురించి చాలా తెలుసు. ఎవరో దీనిలో జొరబడ్డారు కానీ ప్రోగ్రామ్ కి ఏ హాని జరిగినట్టు అనిపించడం లేదు. స్పేస్ పెట్రోల్ డెల్టా బేస్ లో ఉంది. ఆ కొత్త డిఫెన్స్ సిస్టమ్ సిద్ధమైందా లేదా? కాస్తంత కూడా అవ్వలేదు. నాకు కావాల్సింది మీ దగ్గర ఉంది, దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. అది కుదరదు. నిన్న అకాడమీ నుంచి వెలివేస్తున్నా. నీ కోసమే చూస్తున్నాను. అసలు నాకు అర్థం కావడం లేదు. అంత పెద్ద రాక్షస రూపం గల ప్రాణి ఆచూకీ తెలియకుండా తప్పించుకోవడం ఏంటి? మన స్కానర్లకు అందనంత అగాధంలోకి వెళ్లి గోడం దాక్కోగలడు. వాడు నేలమట్టానికి ఎంతో కిందన ఉండొచ్చు. అది క్రమదుపులోకి వెళ్తే ఏం జరుగుతుందని ఊహించడం కూడా నాకు ఇష్టం లేదు. దాన్ని వాడికంటే ముందు మనం కనుక్కోవాలి. నాకు ఎంత పలుకుబడిందో నీకు తెలియదు. నువ్విప్పుడు నా దగ్గర పనిచేస్తున్న సూపర్ కంప్యూటర్ గోడాన్ని కంట్రోల్ చేయడానికి సిద్ధమవు. ఈ సూపర్ కంప్యూటర్ కి ఓ పేరుంది. అది సోఫీ. నేను దుష్టుల దగ్గర ఏనాడో పనిచేయను. లొంగిపో. నాకు అనుమానం వచ్చింది. అసలు సోఫీని మనం వెలివేయడం సరైన పనేనా అని. తనలో అంకిత భావం చాలా ఎక్కువ కదా. ముమ్మాటికి. కానీ అది ఎందుకో తెలీదు. తను మనతో నిజం చెప్పలేదు బ్రిడ్జ్. అంచేత మనం ఆమె నమ్మడం ఎలా? అవును, ఆ మాట నిజమే. రేంజర్స్ యాటీజ్ చూడండి, నాది పొరపాటైతే చెప్పండి. పోయినసార్లు ఎక్కువ వేసినప్పుడు 5 కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 4 ఉన్నారేమిటి? సార్, ఎస్పీడీ కంప్యూటర్లోకి జొరబడిన వ్యక్తి ఎవరో మేము తెలుసుకున్నాం. తను మనం కొత్తగా చేర్చుకున్న వాళ్ళలో ఒకటి. సోఫీ. తను ఒక సైబర్గా. సార్, ఎస్పీడీ హ్యాండ్ బుక్ లో సెక్షన్ 4B/W ప్రకారం ఎస్పీడీకి గానీ దాని కార్యనిర్వహణకు కానీ ఏ వ్యక్తి అయినా ప్రమాదకరం అనిపిస్తే ఆ వ్యక్తిని వెంటనే ఈ ప్రాంగణం నుంచి పూర్తిగా తరిమేయొచ్చు అని రాస్తుంది. అందువల్ల మేము ఆమెను తరిమేశాం సార్. అంటే దాన్ని తరిమేశాం. ఆమె సైబర్గా అయినంత మాత్రం తను మన శత్రువేం కాదు. ఆమెను కనిపెట్టి వెంటనే ఎస్పీడీకి తీసుకురండి. వెంటనే సార్. వీళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొట్టిన పేడ పురుగు సాస్ కాస్త మీకు కావాలా? ఏమైంది? ఎవరై ఉంటారో తెలుసా? ఎస్పీడీ యూనిఫామ్ లో వేసుకున్న మానవులు. పిగి, నీ సాయం మాకు కావాలి. నువ్వు ఈ సైబర్గ్ ని చూసావా? మీకు నా సాయం కావాలని తెలుస్తుంది, కానీ నేను ఎందుకు చేయాలో తెలియడం లేదు. ప్రతిసారి మీరు వచ్చి నా కస్టమర్లను తరవడం న్యాయమా? వాళ్ళకి మేమంటే అసలు భయం ఎందుకు? వాళ్లే కదా రాక్షసులు. మనుషులు మీ ఒంట్లో ఉంది స్వార్థమే. వాళ్ళ దృష్టిలో మీరే రాక్షసులని మీకు అర్థం కావడం లేదా? ఉదాహరణకు తను తీసుకోండి. చూడటానికి మనిషిలా ఉన్నా మీరు ఆమెను సైబర్గ్ అంటున్నారు కదా. మీ దృష్టిలో ఆమె ఒట్టి సర్క్యూట్లు వైర్లే కదా. అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అందుకే ఆమెను కనిపెట్టడానికి బయలుదేరాం. మాకు సాయం చేయగలవా లేదా? నేను ఆవిడని చూడలేదు. నువ్వు తప్పించుకోలేవు.
పారిపోవడం చూసావా? లేదు, చూసినట్టు నాకు అనిపించడం లేదు. తను చూడడానికి ఎలా ఉంటుంది? తను అలా ఉంటుంది. తను ఇటే వచ్చిందని నాకు తెలుసు. అంచేత నువ్వు ఎక్కడుందో చెప్పు, లేదంటే నీ పని పట్టేస్తాను. ఓ, ఆ అమ్మాయా? అవును, తను అదిగో ఆ బల్ల కింద దాక్కునుంది. నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నాతో రావాల్సింది అడవి సుందరి. కొన్నిసార్లు నా మీద నాకే ద్వేషం పడుతుంది, కానీ కాసేపట్లో దాని నుండి నేను బయటపడతాను. గోరుడాన్, నువ్వు పెద్ద రోబోట్ ని తినే లోపు నేను సూపర్ కంప్యూటర్ ని తీసుకొచ్చాను. నువ్వు త్వరలో ఎప్పటికన్నా 100 రెట్లు పెరుగుతావు. ఓకే, థ్యాంక్స్. ఏం తెలియలేదు. నిజానికి పిగ్గి అన్నది కరెక్ట్. సోఫీ సైబర్ కాకపోయింటే అసలు నిజమేంటో తెలుసుకోకుండా తనని మనం బయటికి తరిమే వాళ్ళం కాదు. నాలో ఇంత అహం ఉందని ఊహించలేదు. ఇది నీకు నొప్పి కలిగించదు. నువ్వు ఒక రోబోట్వి కదా. ఇది పని చేస్తోంది. అవును, నువ్వు తగిన స్థాయిని అందుకున్నాక నీ నానో టెక్నాలజీ దానితో కలిస్తే ఈ గ్రహం మీద అతి శక్తివంతమైన ప్రాణిని నేను అదుపు చేయగలుగుతాను. ఎస్పీడీని నాశనం చేస్తాను. నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను. నేను దీంతో పోరాడి అలసిపోయాను. మనం క్లిష్టమైన లాగరిథమ్స్ తో పోరాడుతున్నావు డాగి. నువ్వు కాస్త ఓర్పుగా ఉండాలి. ఫేజ్ 2ని సృష్టించేందుకు ఖచ్చితమైన క్రమాన్ని కంప్యూటర్ కనిపెట్టాలి. ప్రశ్న ఏమిటంటే ఇంకా మనకి ఎంత టైం ఉంది అన్నది. నగరం అంతటా సైబర్లు ఉన్నాయి. వాడు స్కోపీనే పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక నిమిషం, ఆ రాక్షసుడు దేన్ని వెంబడిస్తున్నానన్నాడు? సిరీస్ 1 ప్రాసెసర్ హైపర్ ఇంటెలిజెంట్ ఎన్క్రిప్టర్. దాన్ని నాకు ఇచ్చేయండి, లేదంటే చస్తారు. సోఫీ SOPHIE సిరీస్ 1 ప్రాసెసర్ హైపర్ ఇంటెలిజెంట్ ఎన్క్రిప్టర్. మనమే స్వయంగా ఆమెను వాళ్ళకి అప్పగించాం. మనం విడిపోదాం. ఒక జల్లెల్లా తయారై ప్రతి ఇంటిని చెక్ చేద్దాం. అలాంటి ప్లాన్ ఉన్న వాళ్ళ దగ్గర నేను బందీగా లేకపోవడం నా అదృష్టం అనిపిస్తోంది. తను బందీగా ఉందని నీకెలా తెలుసు? లేదు లేదు లేదు, పిగ్గిని అడగాల్సిన ప్రశ్న అది కాదు. అది చెప్పడానికి నీకేం కావాలి? ఒక ఏడాది వరకు మీ గుంపు నా బండి వైపు రానే కూడదు. ఒక్కరోజు, 6 నెలలు, 1 గంట, 1 నెల, 1 నిమిషం, 1 రోజు. డీల్. డీల్. వాళ్ళకో అమ్మాయిని లాక్కుని పేరు అడవి తీసిగా అడావుడిగా వెళ్ళాడు. కమాన్ ఫ్రెండ్స్, పదండి. థ్యాంక్స్ పిగ్గి. 1 నిమిషం ఆగండి. 1 రోజా? ఏమిటి ఎస్పీడీ? ఇది అసంభవం. హలో రేంజర్స్, ఇక ఆడుకోండి. మన తడాకా చూపించాలి. దాడి చేయండి. నీ మీద ఎన్నో నేరారోపణలున్నాయి. తీర్పుకు సిద్ధంగా ఉండు.
ఏం జరుగుతుంది? మీకు ఆమె దొరకదు. చాలా ఆలస్యమైంది. నో రిక్, ఇలాంటి గ్యాడ్జెట్స్ మీ దగ్గరే ఉన్నాయనుకున్నారా? నేను ఏమీ లేకుండానే ఇలా వచ్చాననుకున్నారా? ఎక్కడ వాడు? వాడు మాయమయ్యాడు. తగిన స్థాయి చేరుకునే వరకు ఆగడం కుదరదు. మొదలుపెట్టు. గోరుడాన్ని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, మేలుకు. నీ కొత్త మాస్టర్ని ఆజ్ఞాపిస్తున్నాను, మేలుకు. దాడి చేస్తున్నాడు. ఫేజ్ 2 ఇంకా సిద్ధం కాలేదు. మనం వాడిని ఆపలేం. డాగీ, రేంజర్స్ పిలు, జోడ్స్ పంపు. క్యాట్ దగ్గర నుంచి. రేంజర్స్, గోడ నగరం మీద విరుచుకుపడ్డాడు. నేను జోడ్స్ ని పంపుతున్నాను. మనం వాడిని ఆపాలి. అంతకన్నా చాలా శక్తి అవసరం. చిన్న గీటు కూడా పడలేదు. అనుభవించండి. నేను దాన్ని ఎదిరించగలను. వెళ్ళు కోరడాన్, వెళ్ళు. ఆగు. ఏం జరుగుతుంది? ఏమిటి? నో! ఇప్పుడు మనం ఏం చేయాలి? పవర్ దాడి త్వరగా. మన ఖడ్గం. ఒక సైబర్ ఇంత జోరు ఉండడం గొప్పే. నిన్ను నిర్జీవం చేయాలంటే కష్టంగా ఉంది. పర్వాలేదు, ఇదే నీకు నొప్పిగా ఉండదు. తెలివైన దానివి సోఫీ. తన హైపర్ ఫ్రీక్వెన్సీస్ నాకు వినపడతాయని తనకు తెలుసు. మీరేమన్నా అన్నారా? మీ పని కానివ్వండి మిస్ మ్యాక్స్. ఎక్కడికి వెళ్తున్నారు? యుద్ధానికి. అందరూ కట్టకట్టుకుని చావండి. లేదు, ఇలా ప్రజల్ని ఎత్తుకురావడం మంచిది కాదు. వెనక్కి వెళ్ళం. తను ఒక వ్యక్తి కాదు, తను ఒట్టి సైబర్. కానీ నువ్వు నేరస్తుడివి మాత్రమే. ఎస్పీడీ ఎమర్జెన్సీ. విశ్వరక్షకుడు షాడో రేంజర్. షాడో సేవర్ యాక్టివేట్. దాన్ని తీసుకురా. కాచుకో. ఇదేమిటి? న్యాయాన్ని నేను కాపాడుతున్నాను. అంతకన్నా దగ్గరకు రాకు. షాడో సేవర్ బంధించే దాడి. ఏమిటి? కాపాడండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. కమాన్ సోఫీ, ఇది ఇంకా పూర్తి కాలేదు. ఓకే, పద. క్యాట్, ఏదైనా చెయ్యి. ఆగండి ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న పూర్తి శక్తితో దాడి చేద్దాం.
వదలండి. కుదురుతాలా? సోఫీ, నీకేం కాలేదుగా? ఏడుపు పెడబొబ్బులకు టైం లేదు. మనం గోడౌన్ మన ఆయుధాలతో ఓడించలేం. ఆ ఫేజ్ 2 కూడా ఇంకా సిద్ధం కాలేదు. నేను సిద్ధం చేయగలను. నన్ను తిన్నగా ఎస్పీడీ మెయిన్ ఫ్రేమ్ లోకి కనెక్ట్ చేస్తే ఫేజ్ 2 కి కావలసిన లాగరిథం ని క్రమపరచగలను. మొత్తం ఎస్పీడీని నాశనం చేసి పారేయగలవు నీకు అనిపిస్తే. యాంటీవైరస్ ఫైర్ వాల్ దగ్గరికి వెళితే తన సర్క్యూట్లను తనే పాడు చేసుకునే ప్రమాదం ఉంది. తన మీద నాకు నమ్మకం ఉంది. ఫ్రెండ్స్, ఆమె నా పని చేయనివ్వండి. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను. స్కై, ఇది అందరి నిర్ణయం అయి ఉండాలి. మొత్తానికి నేను ఒక రాక్షసునే, అందువల్ల తీర్పులేమీ లేవు. నువ్వు నాకు మంచిదాన్ని అనిపిస్తుంది. ఓకే, అయితే వెంటనే మీ జోష్ దగ్గరికి వెళ్ళి అప్లోడ్ సిద్ధం కండి. ఓకే, నేను రెడీ. క్రమాన్ని మొదలు పెడుతున్నాను. DPDS phase 2 engaged. DPDS phase 2 online. మనం పనిలోకి దిగాం. హెచ్చరిక, కెడెట్స్ అందరూ వెంటనే సురక్షిత జోన్ కి వెళ్ళండి. మంచి పని. కెడెట్స్ అందరూ వెంటనే సురక్షిత జోన్ కి వెళ్ళండి. ఇది ట్రైనింగ్ కాదు. మెగా జోన్ మోడ్. భలే, వావ్! భలే, ఇది నిజంగా అదిరిపోయింది. కిందకి చూడండి. కాక్పిట్ యాక్టివేట్ అయింది. ప్రవేశ షూటర్ యాక్టివేట్ చేస్తున్నాను. ఇదిగో మేము వెళ్తున్నాం. యా. మొదలు ఫ్రెండ్స్. వావ్! ఇది నమ్మశక్యంగా లేదు. చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి కమాండర్? మీ పొజిషన్కి వెళ్ళండి. రేంజర్స్, ఇక కాలుద్దాం. అందరూ కదలకుండా ఉండండి. ఫుల్ పవర్. యా. సోఫీకి థ్యాంక్స్ చెప్పాలి. అబ్బా, ఈ రోబోట్లు ఎప్పుడు అసలు పనే చేయవు. నీకేమైనా సాయం కావాలా? అవును, ఇదిగో తీసుకో. థ్యాంక్స్. నేను కావాలని అలా. తెలుసు. హే, మన ఎస్పీడీలోని నెంబర్ 1 ఐటీ గర్ల్ని థీటా క్వాడ్రంట్ వాళ్ళ సిస్టమ్స్ ని పునరుద్ధరించడానికి పంపుతున్నారని విన్నాను. భలే, ఈ గెలాక్సీలో వాళ్ళందరికీ ఉపయోగపడేలా నా ప్రోగ్రామ్ యూజ్ చేయొచ్చు. అవును నిజమే. నీకు చెప్పానుగా, నువ్వు విఫలమైతే నేను సంతోషపడనని. ప్లీజ్ నన్నేమి చేయొద్దు. నన్ను దయచేసి మళ్ళీ పెద్దవాళ్ళందరూ కలిసి మాట్లాడితే మంచిదనుకుంటాను. No!
ఎంతో త్వరగా పెరుగుతారు కదూ.